మీకు వచ్చింది పచ్చ కవర్లో, ఇకపై మీరు తాగకూడదు. రేపటి నుంచి తాగడం మానేస్తాను డాక్టర్. మరి ఈరోజు 2 పెగ్గులు వేస్తాను. ఇవాళ ఒక హాఫ్ వేయండి, వెళ్ళి సంతోషంగా పడుకోండి. రేపు లేవాల్సిన పని లేదు. థ్యాంక్స్ డాక్టర్. సో ఇది నేను రిపీటెడ్గా చెప్పే ఒక సామెత అనుకోవచ్చు. చాలామంది మాకు టొబాకో తీసుకోవాలని ఉంది, లేకపోతే ఆల్కహాల్ తీసుకోవాలని ఉంది, మీరు తీసుకోమంటా మేము తీసుకుంటామని అడిగితే నేను ఆల్కహాల్ టొబాకో ఇంజూరియస్ టు హెల్త్ అని చెప్పేసి వద్దని చెప్తా. అది ఆల్కహాల్ టొబాకో సంబంధించి. మరి కొంతమంది అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా దగ్గరికి వచ్చి, సరే మీరు వద్దంటున్నారు కానీ మేము మా అలవాటు మానుకోలేకపోతున్నాం, మంచి బ్రాండ్ ఏమైనా ఉంటే నాకు చెప్పండి అని చెప్పేసి అడుగుతూ ఉంటాను. నేను అసలు తాగొద్దు తీసుకోవద్దు అని చెప్పేసి చెప్తా ఉంటే మళ్ళీ వాటిలో ఏ బ్రాండ్ మంచిదని చెప్పి నాకు అడుగుతూ ఉంటాను. ఇది కొంతవరకు నవ్వు తెప్పించే విషయం. అయితే ఇక్కడ దీన్ని నేను ఇన్వెస్ట్మెంట్స్లో కూడా మార్చుకుంటే, కొంతమంది పెన్నీ స్టాక్స్ వద్దు అని చెప్తే ఆ పెన్నీ స్టాక్ పట్టుకుని వచ్చి దీని గురించి మీరు అనాలిసిస్ చెప్పండి. ఇన్సూరెన్స్ ప్రోడక్ట్లు వద్దు అని చెప్తే పలానా కంపెనీ ఇన్సూరెన్స్ ఉంది, అది మంచిదా కాదా అని చెప్పి నాకే వచ్చి అడుగుతూ ఉంటారు. మీరు టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, రెగ్యులర్ ఇన్సూరెన్స్ వద్దని చెప్పి నేను చాలా క్లియర్గా చెప్పేస్తాను. ఇష్టం ఉంటే నా మాట వినాలి, లేకపోతే మానేయాలి. మళ్ళీ వేరే వాడికి ఇన్సూరెన్స్ పట్టుకుని వచ్చి నా దగ్గర వచ్చి మళ్ళీ డిస్కషన్ చేస్తారు. ఇంకేదో పెన్నీ స్టాక్ గురించి నా దగ్గరే మళ్ళీ డిస్కస్ చేస్తారు. దానివల్ల బెనిఫిట్ ఏంటి? ఒకవేళ నేను చెప్పిన అనాలిసిస్, నేను చెప్పిన అడ్వైజ్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే వదిలేయండి. ఇంకేదో తెచ్చి నా మీద ఎందుకు ఫోర్స్ చేస్తూ ఉన్నారు? చాలామంది ఇన్వెస్టర్స్కి అడ్వైజర్ కన్నా సేల్స్ మ్యాన్, ఏజెంట్స్ అయితే బాగా ఇంట్రెస్ట్, బాగా నమ్మకం. సేల్స్ మ్యాన్, ఏజెంట్ వాళ్ళు సేల్స్ చేస్తారు తప్ప అడ్వైజ్ ఇవ్వరు. వాళ్ళ దగ్గర ఉన్న ప్రోడక్ట్ని మీకు అమ్ముకోవాలని చూస్తారు తప్ప వాళ్ళు మీకు అడ్వైజ్ అయితే ఇవ్వరు. బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఇయర్ బడ్స్, ఇయర్ ఫోన్స్ లాంటివి ఒక మంచి డాక్టర్ దగ్గరికి వెళ్తే వద్దనే చెప్తాడు. ఒక యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్ దగ్గరికి వెళ్తే ఈ కంపెనీ ఇయర్ బడ్ బాగుంటుంది, ఈ కంపెనీ ఇయర్ ఫోన్స్ బాగుంటాయి అని చెప్పేసి రకరకాల కంటెంట్ అంతా ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే, ఒక అడ్వైజర్గా నా వెర్షన్స్, నా విజన్స్ వేరేగా ఉంటాయి. ఒక సేల్స్ మ్యాన్ యొక్క ఇంట్రెస్ట్ వేరేగా ఉంటుంది. సో రెండు ఒకే దగ్గర తీసుకోవడం అనేది ఇంపాసిబుల్. మరోవైపు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చూస్తున్నాను కదా, సేల్స్ మ్యాన్ మీద ఉన్న కాన్ఫిడెన్స్ కానీ, నమ్మకం కానీ అడ్వైజర్స్ మీద చాలామందికి ఉండట్లేదు. అది వాళ్ళ పొరపాట, మన పొరపాట అనేది పక్కన పెడితే, లాంగ్ రన్లో ఎప్పుడైనా కూడా అడ్వైజరే కరెక్టు. సేల్స్ మ్యాన్ ఆ టైము, ఆ ప్రోడక్ట్కి